హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ స్మైలీ బ్లాగ్స్. ఈ రోజైతే మేము బయటికి వెళ్దామని అలా మా అపార్ట్మెంట్స్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆకాశంలో చందమామ చక్కగా కనిపిస్తుందండి. పౌర్ణమి నిండు చందమామ. సరే ఇలా వస్తే కూకు అని చెప్పేసి నేచర్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ మాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం పెట్టారు ఇది పార్క్ అనేది. అది సూరత్లో పెట్టారన్నమాట. ఫస్ట్ టైం ఈ పార్క్ అనేది పెట్టింది ఇక్కడ. సో చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే ఏదో గార్డెన్కి పెళ్ళికి వెళ్తున్నట్టు పెట్టారు. చాలా బాగుంది డెకరేషన్ అంతా, అంటే ఎంట్రన్స్ అదంతా. తోలుబొమ్మలు అటు గుర్తుందా అండి? మన చిన్నప్పుడు వీధుల్లో వేసేవారు. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ చూశాను. మా పిల్లలకైతే అర్థం కాలేదు. ఏంటమ్మా అది అలా ఆడుతుంది, ఏంటమ్మా చేస్తున్నారు అంటూ ఉన్నారు. చాలా బాగుంది. వీడియో అంతా చూడండి. ఎవరికైనా నచ్చుతుంది అన్నమాట ఈ పార్క్. షాపింగ్ చేసే వాళ్ళకైనా సరే, ఇంకా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైనా సరే, బర్డ్స్ లవర్స్కైనా, పెట్ లవర్స్కైనా, ఎవరికైనా మంచిగా నచ్చుద్ది. పదండి మరి ఇంకా లోపలంతా ఎలా ఉంది ఏంటి అన్నది లోపలంతా చూపించేస్తాను. ఇది ఎప్పుడు డిసెంబర్లో స్టార్ట్ చేశారండి పార్క్. సో క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి అన్నీ కలిపి పెట్టారన్నమాట. సో మేము ఒకసారి హాలిడేస్లో మేము వెళ్ళాము. చూడండి మరి లోపలంతా ఎలా ఉంది ఏంటి అన్నది. అయ్యో అక్కడ ఉన్నాయి, బాగున్నాయి. అది బాగుందిరా, పడవ బాగుంది. నల్ల బాతు అండి, నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అటు ఇక్కడ చూడటం. అండ్ ఇంకా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. మకావోస్ అంటారు కదా, ఆస్ట్రేలియన్ బర్డ్స్ అవి మాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. కలర్స్, లవ్ బర్డ్స్ లాగా అలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి మ్యాక్సిమం ఆస్ట్రేలియాలోనే ఉంటాయండి. ఇవి బయట నుంచి తీసుకొచ్చి పెట్టినాయి కదా, అందుకనే ఎక్కువ ఉండవు. ఉంటాయి. ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో. వీటిలో చాలా బర్డ్స్ గురించి మన పిల్లలకి తెలియదు. మా పిల్లలు చిన్న పిల్లలండి. ఒకళ్ళు మా కుషాలకేమో 8 years, స్మైలీకేమో 3 years. సో వాళ్ళు చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏమేంటి అన్నది చూపిస్తూ వాటి గురించి చెప్తా ఉన్నమాట. అక్కడ అంతా డిస్క్రైబ్ చేసి పెట్టి ఉందన్నమాట కింద వాటి గురించి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అన్నది. ఆల్మోస్ట్ మనం జూకి వెళ్తే జూలో పెడతా ఉంటారు కదండి, అలానే పెట్టారన్నమాట. అది పైథాన్, అది నిద్రపోయింది. నెక్స్ట్ ఇంకా స్పైడర్ అంట, ఇది అదో రకంలో ఉందన్నమాట స్పైడరు. ఇంకా అలా చాలా ఉన్నాయన్నమాట. ఇదేదో చూడటానికి కుందేలు పిల్లలా ఉంది, కానీ అది గ్లైడర్ అని చెప్పేసి, షుగర్ గ్లైడర్ అని చెప్పేసి, అది ఒక రకమైన తొండల కాదు ఉడతల్లాంటి అంటండి అవి. సో ఇవేమో ఈము పక్షులు. సో నేను ఎప్పుడో ఈము పక్షులు ఎక్కడో చూశాను అనమాట. నేను 8th 9th చదువుతున్న టైంలో ఎప్పుడో చూశాను. ఇవన్నీ చూస్తూ నేను మా పిల్లలకి అవన్నీ చెప్తున్నాను అనమాట. ఇలా చూసాము, ఇవి ఇంత ఎగ్స్ పెడతా ఉంటాయి అని చెప్పి. ఇక్కడ చూసారా, ప్రతిదీ పేరే ఉంది, సింగిల్ ఆఫ్ లేదు. 2 బర్డ్స్ కలిసి ఉన్నాయన్నమాట ముందు చూసినవి. చాలా బాగా అనిపించింది. అక్కడంతా జనమంతా చాలా మంది ఉన్నారు. అదంతా గోలగోలగా ఉన్న ఈ పక్షులను చూస్తూ మేము మాట్లాడుకుంటా కొంచెం బాగా అనిపించింది. వాటి సౌండ్స్ ఏంటి అవన్నీ చాలా బాగున్నాయి. అంతా అరేంజ్ చేయడం అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలకి ఇవి ఏమో పీజియన్స్ అండి. మాకైతే కావాల్సినన్ని ఉంటాయండి. బామ్మో, మా అపార్ట్మెంట్స్లో అయితే పొద్దుట లేచినప్పటి నుంచి మాకు కనిపిస్తూనే ఉంటాయండి. చూసి కాదు కదా, అవి చిరాకు చేసి అవి క్లీన్ చేయలేక మాకు చిరాకు వస్తుంది అనమాట. అంత ఎక్కువ ఉంటాయి మాకు ఇక్కడ.
సో వాటిలో అయితే వైట్ అండ్ అదొక కలర్ ఉంటుంది. గ్రే కలర్‌లో అయితే మేము చూసాము. ఇక్కడ బ్రౌన్ కలర్‌లో కూడా ఉన్నాయన్నమాట. అదే అంటున్నారు, "అమ్మ మన అపార్ట్మెంట్స్ దగ్గర ఇవే ఉంటాయి కదమ్మా! ఈ బ్రౌన్ కలర్ ఏంటమ్మా?" అని అడుగుతున్నారన్నమాట మా పిల్లలు. "అవి కూడా ఉంటాయిరా ఇక్కడ ఇగో చూడండి" అని చెప్పి అన్నాము. ఇవి మా వాళ్ళండి ఇవి చూడగానే, "అమ్మ చికెన్ వండేస్తారా వీళ్ళు? ఇక్కడ వండి పెడతారా?" అని అడిగారండి మా వాళ్ళు. మా కుషాల్‌కైతే మామూలు కాదండి. మా అమ్మో చికెన్ అంటే చాలా ఇష్టం మాట. సో కోడి కనిపించిందంటే అది ఎప్పుడు కొద్దామా అన్నట్టు ఉంటాడు. సో అక్కడ రకరకాల కోడులున్నాయి. అది వైట్ కలర్ కోడి ఉందండి. అదేదో కుందేలు పిల్లలా ఉంది. ఇక్కడ రాబిట్స్ కూడా ఉన్నాయి. అవి చూసి అమ్మ మనం పట్టుకెళ్దాం అంటున్నారు. మా హస్బెండ్ ఏమో మా ఆఫీస్ దగ్గర ఉన్నాయి నేను తీసుకొస్తాను కావాలంటే పెంచండి అంటున్నారు అనమాట. నా వల్ల కాదులే మీకు చేసేసరికి అవుతుంది నా పని. నా వల్ల కాదు పెంచడం. నేను తీసుకురాకండి బాబు అని చెప్తున్నాను నేను అక్కడ. ఇంక ఇలా లోపలికి అవన్నీ చూసుకొని ఇంక లోపలికొచ్చేసరికి ఇక్కడ చాలా బావుందిమాట. లోపల అన్నీ లైవ్ ఫిషెస్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయన్నమాట. నాకైతే జూమ్ చేసి తీయడం అయితే నాకు కుదరలేదక్కడ. ఆ చిన్న లేక్‌లో లోపల కలర్ ఫిషెస్ ఉన్నాయి. బర్డ్స్ ఉన్నాయి. ఓ పక్క నుంచి వాటరు ఫౌంటైన్ లాగా వాటర్ వస్తున్నట్టు పెట్టారు. చాలా బావుంది. లుక్ చూడటానికైతే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చైతే ఫిష్ అక్వేరియంస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్దది. ఇప్పుడు పెడుతున్నారు కదండీ ఎగ్జిబిషన్‌లో కూడా అండర్ వాటర్ ఫిష్ అక్వేరియంస్ అని, టర్నల్ అక్వేరియంస్ అని చెప్పేసి అలా పెడుతున్నారు కదా! సంథింగ్ ఆ టైప్‌లోనే పెట్టారు. కానీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే నాకు బాగా నచ్చిన ఫిష్ అయితే ఇదేనండి. నాకు భలే అనిపించింది. చక్కగా ఆడుకుంది నాతో. నేను ఫింగర్‌ని ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ చేసిందన్నమాట. చాలా సేపు ఆడుకున్నాను దాంతో నేను. నా నేను ఆడుతుంటుంటే అది అలా మూవ్ అవుతుంటే మా పిల్లలు కూడా వాళ్ళు కొడుతున్నారు. దానికి ఏ సౌండ్‌కి రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతా ఉందిమాట. కానీ నాకైతే చాలా రియాక్ట్ అయింది. నేను నా ఫింగర్‌ని ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతా ఉంది. అస్సలైతే చాలా సేపు ఆడుకున్నానండి అక్కడ నేను ఆ ఫిష్‌తో. ఇలాగా చాలా సేపు అంటే చాలా సేపు ఆడుకున్నా. బావుంది. ఇదైతే చాలా బావుంది. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అన్నిట్లో కన్నా ఇక్కడ ఒక డీజే లైట్స్ పెట్టేసి కింద పెట్టారు. అంటే కింద గ్లాసెస్ పెట్టేసి కింద ఈ ఫిషెస్ అన్నీ ఉన్నాయి మేడం. మనం వాక్ చేసుకుంటా వెళ్ళొచ్చు. అదొకటి నాకు చాలా అనిపించింది. ఒక డీజే కలర్స్‌లో ఉందిమాట అదంతాను. అది చాలా బావుంది. అండ్ లైవ్ ఫిషెస్ అన్నీ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి. వాటి గురించి అంతా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి రాసుందిలెండి. అది చూసి మనం పిల్లలకి చెప్పడానికుంది. సో, అదేమాట. అక్కడ మా హస్బెండ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట మా కుషాల్‌కి. కుషాల్‌కి ఇలాంటివన్నీ అంటే మంచి ఇంట్రెస్ట్ మాట. తెలుసుకుంటాడు. అదెంత గుర్తుపెట్టుకోకపోయినా అంతా తెలుసుకుంటాడు. కానీ మనం వెళ్ళాము, అవి చూసాము అన్నదే అలాంటివైతే గుర్తుపెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఎక్కడికన్నా ఎళ్లి చూసినప్పుడు దాని గురించి చెప్తా ఉంటాడు. "అమ్మ అక్కడ ఉన్నాయి కదమ్మా! ఈ టైపే ఉన్నాయి కదా!" అలా చెప్పుకొస్తాడనమాట. అండ్ సూరత్‌లో అయితే ఆల్రెడీ ఫిష్ అక్వేరియం అని చెప్పి పార్క్ అని చెప్పి చాలా పెద్ద పార్క్ ఉందండి. అది చూసారు కాబట్టి ఇది పెద్ద అనిపించలేదు అక్వేరియం అదీను. ముందు ఉన్న బర్డ్స్ అవి ఇవి నచ్చాయి కానీ ఇది పెద్దగా అనిపించలేదు. సేమ్ అంటే ఇంతకన్నా పెద్దది చూసారు కాబట్టి ఇది అంతగా అనిపించలేదన్నమాట మా వాళ్ళకి. కానీ అరేంజ్ చేయడం అయితే బావుంది అంతాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా స్మైలీ ఆడుకుంటుందన్నమాట. చిన్న ఫిషెస్ అన్ని కౌంట్ చేస్తా ఆడుతా ఉంది కొంచెం సేపు. ఇంకా అలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో, అన్నీ చూసుకుంటూ, వాటి గురించి చెప్తూ, అన్నీ చూసుకుంటూ అయితే అలా వెళ్ళిపోయాము. ఫ్రంట్‌కెళ్ళేసరికి ఇంకా కొంచెం షాపింగ్ అండ్ పిల్లలు ఆడుకునే గేమ్స్‌వి అవి ఇవి కూడా చాలా ఉన్నాయి. సో, అక్కడ మా మేడం గారైతే ఫోటో ఫోజులైతే ఇస్తది. ఎక్కడికెళ్ళినా ఫోటో ఫోజులు ఇవ్వడం అయితే రెడీగా ఉంటదండి మా స్మైలీ. అండ్ ఇక్కడేంటంటే చిన్న ప్లాంట్స్ పెట్టారన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు. వాటి కాస్ట్ అయితే అమ్మో! చాలా ఎక్కువుందండి. 10,000 అలా ఉన్నాయి. చిన్న ప్లాంట్ వచ్చి 10,000, 15,000 ఉంది. అంత ఏముంది అందులోనూ అనిపించింది. కానీ అలాంటివి మనం వాడం కాబట్టి నాకంతగా తెలీదులెండి వాటిల రేట్లు. ఉండొచ్చేమో నాకు తెలీదు. కానీ రేట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు. నేను చెప్పాను కదా! ఇది మాట. మొత్తం అంతా టర్నల్ కింద పెట్టారు. ఫిషెస్ పెట్టారు. ఇది చాలా నచ్చింది. చాలా బావుంది కూడా. ఆ లైట్స్ ఆన్, ఆఫ్ అవుతూ మంచి లుక్ అనిపించింది. అండ్ కొంచెం పైకెళ్ళేసరికి ఈ లోపలంతా స్టెప్స్ ఎక్కాక కింద కూడా ఫిషెసే ఉన్నాయి. పైన ఫిషెసే, కింద కూడా ఫిషెసే ఉన్నాయన్నమాట. సో, అవి ఒక డీజే లైట్స్ లాగా బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా కింద.
అదొకటి చాలా బాగా అనిపించింది. మనం ఏంటది మిర్రర్ వాక్ అంటాం చూడు, ఆ టైప్ మాట. మిర్రర్ మీద వాక్ చేసుకుంటూ వెళ్తే కింద అంతా ఫిషెస్ ఉన్నాయి. ఇది బాగుంది. మా పిల్లలకి అదేదో డ్యాన్స్ స్టేజ్లో కొంచెంసేపు అయితే డ్యాన్స్లు వేసారు. ఎరుగుతాయేమోరా బాబు వేయకండి, అసలు కింద చేపలు ఉన్నాయి అందులో పడతారు అని చెప్పేసి కామ్గా తీసుకెళ్ళారనమాట చూపించి. బాగున్నాయి. ఇదొకటి చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది, ఎక్కడ చూడలేంది, కొత్తగా అనిపించింది అనమాట నాకు ఇది. సో అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాం. వచ్చి ఏ బుక్ తీసుకున్నాడు చూడు సరే. సైన్స్ ఎక్స్పెరిమెంట్ బుక్ అంట. నువ్వేం తీసావే? నీకేం వచ్చేది హిందీ ఏం? ఇంకా ఫిష్ ఎక్వేరియం దగ్గర నుంచి ఇలా షాపింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ బుక్ స్టాల్ పెట్టారు, చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. స్టోరీ బుక్స్ ఏంటి, డ్రాయింగ్ బుక్స్ ఏంటి, పిల్లలకి యూజ్ అయ్యేవి అన్ని, రైటింగ్ ప్రాక్టీస్ బుక్స్, ఇంకా అలా చాలా అంటే చాలా ఉన్నాయి. మా కుషాల్ అయితే కొన్ని బుక్స్ తీసుకున్నాడు. సైన్స్ ప్రాక్టికల్స్ చేసే బుక్స్, ఒకటి ఎక్స్పెరిమెంట్స్ బుక్ వాడు చూశాడు కదా, ఆ బుక్కే తీసుకున్నాడు. అండ్ స్మైలీకి కూడా కొన్ని రైటింగ్ ప్రాక్టీస్ బుక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏవో స్టోరీ బుక్స్ కూడా తీసుకున్నాడు కుషాలు. ఇంక ఇక్కడికి వస్తే ఇవన్నీ సిరమిక్ వండి, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, పొరపాటున ఇలా చెయ్యి తగిలినా ఏదో ఆడుకునే వస్తువు అనుకుని తీసుకెళ్ళినా అవి పాడైపోతాయి. అందుకనే నేను చాలా తక్కువ తీసుకుంటా. ఇలాంటివి చిన్న చిన్నవి అంటే నాకు భలే ఇష్టం అండి. చిన్న సాసరు, కప్స్, ఈ జగ్గు ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. మా స్మైలీ ఏమో ఆడుకునేవి అనుకుని అవి తీసుకో అమ్మా నేను ఆడుకుంటానంటుంది. నువ్వు ఆడుకునేవి కాదమ్మా, నువ్వు ఇలా పట్టుకెళ్ళి ఇలా ఆడేసరికి అవి పగిలిపోతాయన్నమాట, జాగ్రత్తగా దాచుకోవాలంతే అవి అని చెప్పి చూశాను. బాగున్నాయి. కొన్ని తీసుకుందాం అనుకున్నాను, కానీ ప్లేట్స్ అవన్నీ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది. ఏమో అలా ఉండొచ్చేమో, కానీ నాకు అనిపించింది అన్నమాట ప్రైస్ కొంచెం ఎక్కువేలే అనిపించింది. సో నేనేం తీసుకోలేదు. ఇంకా డిఫరెంట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే అన్ని ప్రైజెస్ కంపేర్ చేస్తే నాకు ఇక్కడ సూరత్ లోకల్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే అనిపించాయి. ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటివన్నీ. ఇవి మొత్తం ప్యూర్ కాటన్ అనమాట, అదొక రకమైన కాటన్, చాలా బాగుంది. అది టాప్స్ అన్నీ వైట్ కలరే ఉన్నాయి, మనం మెయింటైన్ చేయడం కష్టంలే అనిపించి వదిలేసాము. సో అలా ఇలా చూసుకొని కొన్ని బొమ్మలు, పిల్లలు ఆడుకునే గేమ్స్ ఆడించేసి తీసుకొచ్చేసాం అన్నమాట. ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయండి. అవి ఆల్మోస్ట్ ఇలా అంటే ఎగ్జిబిషన్లో తప్ప దొరకవు. ఆ బ్యాంగిల్స్ చూశాను. అవి నార్మల్ చిన్న ఎగ్జిబిషన్లో అయితే 2 బ్యాంగిల్స్ 50 రూపీస్ అనుకుంటూ తీసుకున్నాను. ఇక్కడైతే 2 బ్యాంగిల్స్ 80 రూపీస్, 100 రూపీస్ కూడా చెప్పారు. సో అన్నీ చూసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఏంటది వెయిట్ చెకింగ్? ఎక్కడ ప్రెషర్ పడితే ఎక్కడ మసాజ్ చేస్తే దీనికి మంచిది. ప్రెస్ చేస్తుందా? ప్రెస్ చేసి స్మైలీ దమ్మా జస్ట్ ఈ బ్యాంగిల్స్ आधे अभी ना कितना भाई? 80 के दो. ఇక్కడ నేను ఈ లావ్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ 30కి అలా కూడా తీసుకున్నట్టు గుర్తండి, కానీ ఇక్కడైతే 2 బ్యాంగిల్స్ 80 రూపీస్ అన్నాడు. ఎక్కువ అనిపించింది. నాన్న నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర లేవే డబ్బులు. ఏం కావాలి నీకు? బ్యాగ్ కావాలా? బ్యాగ్ రాదండి ఇప్పుడు ఇవ్వడం. సరే ముందున్నాయేమో చూద్దాం, ఇంకా మోడల్స్ చూద్దాం. ముందు లేకపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుందాం. ఓకే.
మా స్మైలీ ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్దవి ఎక్కినా ఈ చిన్నది మాత్రం ఈ కారు మాత్రం ఎక్కకుండా ఆగదండి. ఎన్ని ఎగ్జిబిషన్లకి వెళ్ళినా ఎగ్జిబిషన్కే కాదండి, మాకు దగ్గరలోనే ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంది. ఆ ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళినా సరే ఎక్కువద్ది మాట, అది అంత ఇష్టం దానికి అది. సో అక్కడ మేము కప్పన్ సాసర్ అని ఉంటుంది కదా, అదొకటి ఎక్కాము. ఇంతేనండి ఈ వీడియో అయితే. చాలా మంచిగా అయితే చూసొచ్చామని నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. సో నోటిఫికేషన్ రాగానే నా వీడియో చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.